జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నెల 24న తలపెట్టిన ధర్నాను ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 24న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తలపెట్టిన ధర్నాను ఈ నెల ఆగస్టు 24వ తేదీన ప్రజా సమస్యల మీద అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు తెలపాలని విన్నవించడం జరిగింది. అంతేకాకుండా పీజీఆర్ఎస్లో ఉన్నటువంటి సమస్యలు అయితేనేమి, రీసర్వే పేరుతో రైతులకు గొడవలు ఇబ్బందులు అయితేనేమి, అంతేకాకుండా వందలాది మంది వచ్చే రెవెన్యూ భవన్లో కూడా సీసీ కెమెరాలు పనిచేయకపోవడం శోచనీయము. మరి ఆ విషయంలో ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఏఓ గారికి కానీ లేదా డిఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారికి కానీ ఎలాంటి కూడా పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఒక డివైఈఓ గారు తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి దానిపైన ఎన్నోసార్లు బహిరంగంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవడం చెప్పినప్పటికీ కూడా కలెక్టర్ గారు పట్టించుకోవడం లేదు. వీళ్ళందరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీటన్నిటిని కూడా పరిష్కరించాలని ఈ నెల 24వ తేదీ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజలు, తర్వాత విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, మరియు మహిళా సంఘాలు, ఎన్జిఓస్, ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకాల ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఇప్పటికే దాదాపు దశాబ్దాల కాలంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం, వాళ్ళ సమస్యల పరిష్కారం కాకపోవడంతో అయినప్పటికీ ఆ ప్రజల ఆశ కోరిక తీరక ఆ సమస్య పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ పదే తిరగడం మనమంతా చూస్తున్నాం. మరి అందులో భాగంగానే అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రతి సోమవారం జిల్లా నలుమూలల నుండి వందలాది మంది పేద ప్రజలు, సామాన్యులు, మహిళలు, వృద్ధులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సోమవారం రోజు పీజీఆర్ఎస్కి రావడం కూడా మనమందరూ చూస్తూనే ఉన్నాం. మరి ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి ప్రజా సమస్యలను అధికారులు పరిష్కరిస్తున్నారంటే అది ఎక్కడా జరగలేదు అనే దానికి ప్రతి వారము వందలు అర్జీలు సమర్పించుకోవడమే. మరి దీనికి ఏ రకంగా ఈ ప్రజలకు సమస్యలు పరిష్కారం చేస్తారు, ఎవరు వీళ్ళకి న్యాయం చేస్తారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. మరి ఇట్లాంటి సమస్యలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 24న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ప్రజా సమస్యలను పరిష్కరించానని చెప్పేసి ఈ ప్రభుత్వ అధికారులకు చలనం కలిగేలా, ఆ సమస్యలు పరిష్కరించని మహాప్రభు అని వేడుకునే పద్ధతిలో ఒక ధర్నా కార్యక్రమాన్ని ఫైట్ ఫర్ రైట్స్ నిర్వహించబోతుంది. మరి అందులో ప్రధాన సమస్యలు భూ సమస్యలు కావచ్చు, పింఛన్ సమస్యలు కావచ్చు, రేషన్ కార్డు సమస్యలు కావచ్చు, లేదంటే ఇతరత్ర దాడులు, దౌర్జన్యాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇట్లా అనేక రకాల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఫైట్ ఫర్ రైట్స్ చేస్తున్నటువంటి ధర్నాకు అన్ని కుల ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక అభ్యుదయవాదులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసే విధంగా, ఆ రోజు ధర్నాన్ని విజయవంతం చేసే పద్ధతుల్లో కలిసి రావాలని చెప్పేసి ఈరోజు దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము కూడా ఈ ఫైట్ ఫర్ రైట్స్ ధర్నాకు మద్దతు తెలియజేయడంలో క్రమంలోనే ఈరోజు కరపత్రాలను విడుదల చేయడం జరుగుతుంది. మరి జిల్లా కలెక్టర్ అయినా, డిఆర్ఓ అయినా, ఆర్డీఓ అయినా, తహసీల్దార్ అయినా, లేకుంటే పోలీస్ వ్యవస్థ అయినా, ఎస్పీ గారి నుంచి తీసుకుంటే మండల స్థాయి ఎస్ఐ వరకు సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందడమో, నిర్లక్ష్యం వహించడమో, లేకుంటే ఈ ఈ రాజకీయ నాయకుల మాటలు విని సమస్యలను పక్కన పెడిచెవిని పెట్టే విధంగా వ్యవహరించడం అనేది కూడా జరుగుతుంది. మరి వీటన్నిటిపైన ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తలపెట్టినటువంటి ధర్నాను అందరూ తమ బాధ్యతగా, ఇది ప్రజల పక్షాన ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా
ఉన్నటువంటి ధర్నాకు మద్దతు పలికి ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా పిలుపునివ్వడం జరుగుతుంది. జై భీమ్. ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అలాగే ఫైట్ ఫర్ రైట్స్ పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ఇక్కడ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనకు ప్రజా పరిష్కార వేదిక అనేది మనకు ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దాని యొక్క ఉద్దేశం అయితే మారడం లేదు. ఏ విధంగా అయితే ప్రజలు సమస్యల కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారో, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళ చెప్పులు అరుగుతున్నాయి తప్ప సమస్యలు తగ్గడం లేదు. ప్రతిసారి ఆశతో ప్రజలు రేపు వారం వస్తే ఏమన్నా జరుగుతుందేమో, లేదా అధికారి మారితే ఏమన్నా జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో తిరుగుతున్నారు. అధికారులు మారుతున్నారు తప్ప వాళ్ళ సమస్యలు మారడం లేదు, సమస్యలు తగ్గడం లేదు. ఇది ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఉంటుంది? ఎన్ని రోజులని వెయిట్ చేయాలా? ఏ సమస్యను తీసుకో, రెవెన్యూ సమస్య కానీ, భూ సమస్యలు కానీ, లేదంటే చిన్న రేషన్ కార్డు సమస్యలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి జిల్లా కలెక్టర్లు అక్కడ మన జిల్లా అధికారులు ఎందుకు? వందల మంది అధికారులు అక్కడ ఉంటే ఒక్కరోజు పీజీఆర్ఎస్ జరిగితే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఎందుకు ఈ డబ్బు అంతా ఎవరిది? ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప మీరు చేస్తున్నది ఏమీ లేదు. కలెక్టర్ గారు సీరియస్గా ఎందుకు తీసుకోవడం లేదో తెలియదు. మరి ఇందులో ప్రజాప్రతినిధుల ఏమన్నా వాళ్ళ హస్తం ఉందేమో తెలియదు. మరి అధికారులు సీరియస్గా తీసుకుంటే కింది స్థాయి అధికారులకు వాళ్ళు గట్టిగా చెప్తే వాళ్ళు ఖచ్చితంగా పరిష్కారం జరిగే రీతిలో ఉంటుంది. ఏది అప్లికేషన్ పెట్టినా, పీజీఆర్ఎస్లో పెట్టినా, ఇంకోటి రైట్ ఇన్ఫర్మేషన్ పెట్టినా, ఏది పెట్టినా తాత్కాలికంగా ఏదో ఇచ్చి వాళ్ళు చేతులు దులుపుకుంటున్నారు తప్ప పరిష్కారం దిశగా ఏ అధికారి ప్రయత్నం చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే దానికి ఏదో కారణాలు చెప్పడం, తూతుమతనంగా ఏదో ఒకటి ఇవ్వడం, ఇది జరుగుతుంది తప్ప అక్కడ నిజంగా వాళ్ళు చేయాలన్న ఉద్దేశంతో చేయడం లేనది మా ఉద్దేశం. అందుకే రేపు 24న, ఈ నెల 24న కలెక్టరేట్ ఎదురుగా ప్రజా సంఘాలు అన్నీ కలిసి ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో మొత్తం అన్ని ప్రజా సంఘాలకు పిలుపునిస్తున్నాం. ప్రజల సమస్యలు మన అందరి సమస్యలు కాబట్టి అందరూ ప్రజల సమస్యలను తీసుకొని మనం అక్కడ ఒక పెద్ద ధర్నా చేసి ఈ సమస్యల్ని ఇప్పటికైనా గట్టిగా జిల్లా అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి ఈ విధంగా తీసుకెళ్తే అప్పటికైనా ఏమన్నా అధికారుల చలనం వస్తుందేమో అనే ఉద్దేశంతో ఇది చేయగలుగుతున్నాం. దయచేసి అందరూ ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా దీనికి హాజరై గట్టిగా కొంచెం మనం ఇది చేయగలిగితే ప్రజల సమస్యలు అప్పటికైనా కొంచెం ఏమన్నా మనకు కొంచెం మూవ్ అవుతుందేమో, కొంచెం చలనం వస్తుందేమో అధికారులు అనే ఉద్దేశంతో చేయగలుగుతున్నాం. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ జై భీమ్. మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ నందు ప్రజలకు కానీ, మరి విద్యార్థులకు, మహిళలకు, సుదూర ప్రాంతాల నుంచి, జిల్లా నుంచి వచ్చే వారికి ఎటువంటి న్యాయం జరగకపోవడం, మరి అదేవిధంగా భూ సమస్యలు కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో కానీ, స్థలాల విషయంలో కానీ, ఇండ్ల విషయంలో ఏది న్యాయం జరగకపోవడంతో మరి ఫైట్ ఫర్ రైట్స్ ఈ నెల 24వ తారీఖున కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమానికి పూర్తి సంపూర్ణ మద్దతుగా ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ ఐక్యవేదిక, మాల మహానాడు, సమతా సైనిక్ దళ్ సంపూర్ణ మద్దతు తెలుపుతామని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్లకు కుల ప్రజా సంఘాల తరఫున మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ధర్నా ద్వారా అయినా మరి ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనే సదుద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమానికి చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ధర్నాని విజయవంతం చేసే కార్యక్రమంలో విద్యార్థి, కుల ప్రజా సంఘాల నాయకులు మరి అందరూ హాజరుగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలమాల వేసి ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. పోస్టర్ రిలీజ్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ప్రజలు సమస్యల కోసం వాళ్ళకున్న సమస్యలను బట్టి అర్జీ ఇచ్చినప్పుడు ఆ అర్జీలకు ఎటువంటి న్యాయం చేయకపోగా తూతుమంతరంగా చేస్తూ ఇటు ప్రజాధనాన్ని, అట్లా ప్రజల శ్రేయస్సుని రెండింటినీ కూడా వృధా అయిపోతుంది. కాబట్టి దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, అంటే మాలాంటి నాయకులకే సరైన పరిష్కారం దొరకనప్పుడు సామాన్యులకు న్యాయం దొరికేనా అనే ఉద్దేశంతో ఇది ఏదో ఒక రోజు దీని గురించి మనం పూర్తిగా
బట్టబయలు చేయాలన్న ఉద్దేశంతోనే ఈ నెల 24వ తారీఖున ఈ చేపట్టిన కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని బేడా బుడగజంగ సంఘం తరఫున కూడా మేము కూడా దీన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. అలాగే మేము కూడా మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే మేము కూడా గతంలో దగ్గర ఒక భూమి విషయంలో 75 సర్వే నెంబర్ 75లో ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినప్పుడు కూడా అర్జీలకు తూతూ మంత్రంగా చేస్తున్నారు తప్ప సత్వరంగా పరిష్కారం చేయడానికి మాత్రం అధికారులు కానీ, విఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ, ఎంఆర్ఓ కానీ ఎటువంటి చొరవ చూపలేకపోతున్నారు. అందుకోసం మేము కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.